మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఉద్యోగుల డిఏ బకాయిలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట. సో ఆ డిఏ బకాయిల గురించి ఏం చెప్పారు ఏంటనేది అయితే మనం ఇప్పుడైతే పూర్తి వివరాలు అయితే చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఈయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ అయితే పర్యటిస్తూ ఉన్నారన్నమాట. వరంగల్లో పర్యటిస్తూ మీటింగ్ అయితే పెట్టారు. సో అక్కడ ఏం చెప్పారంటే ఉద్యోగులకు అందరికి కలిపి 4 డిఏలు ఇవ్వకుండా కాంగ్రెస్ అయితే మోసం చేసిందని చెప్పేసి వీరైతే అంటున్నారు. మొత్తంగా 4 డిఏలు అయితే రావాలని చెప్పేసి చెప్తున్నారు. అందుకోసం అసెంబ్లీ కౌన్సిల్లో బారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా కలిసి పోరాడతామని, నారాయణఖేడ్లో ఉపాధ్యాయులపై లాఠీచార్జీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆత్మగౌరవాన్ని అయితే దెబ్బతీసిందని ఈయనైతే అన్నారు. సో ముఖ్యంగా 4 డిఏలు అని చెప్పేసి ఈయనైతే చెప్తున్నారు. అయితే మరి 4 డిఏలు వీరు చెల్లించాలన్నారు. 4 డిఏలు వీరు చెల్లించాలా, లేదా గత ప్రభుత్వంలో ఉన్న 4 డిఏలు ఈ ప్రభుత్వం వీరైతే చెల్లించకుండా ఇప్పుడున్న ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి వీరైతే అంటున్నారు. మరి వీళ్ళు దిగిపోయే ముందు అయితే చెల్లించాలి, కానీ చెల్లించలేదు. ఇప్పుడు మాత్రం ఈ డిఏలు అయితే చెల్లించకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునేది లేదని చెప్పేసి ఉద్యోగుల తరపున పోరాడతామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో మరి మీరు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని